ఆడి ఫ్యామిలీ బద్దలైపోయిందనగా ఎక్కడ ఇంకా సింగన్న మిగిలే ఉన్నాడుగా. బాత్రూమ్కి వెళ్ళొస్తాను. నమస్కారం సార్. రా సార్ మీరు నన్ను లోడ్ వేసుకుని హైదరాబాద్ వెళ్ళని చెప్పారు కదా, అక్కడ కర్ఫ్యూ ఉందండి సార్. ఆ సంగతి ఆయనకి తెలీదా? ఆయనకి తెలీదా? తమరు హైదరాబాద్ వెళ్లేసరికి సంగీ రోడ్డు లేదా, అక్కడ కర్ఫ్యూ పాసులతో మా వాడు రెడీగా ఉంటారు. ఎన్నాళ్ళు నేను బండి తోలుతున్నావు, పెద్ద లీడర్ అన్నట్టు. సార్ మీరు మా బండి యజమాని, మీరు చెప్తే వింటాం గాని కుక్కలు మురిగితే వినం సార్. సార్ రేపటితో కర్ఫ్యూ అయిపోతుందట, ఎల్లుండి లోడ్ వేసుకెళ్తాం సార్ ప్లీజ్. అది కాదురా, ఆ లోడు పంపని సుబ్బారావు గడం గొడవ చేస్తున్నాడు. మరి ఎల్లుండంటే పోలే, నాకు 10 లక్షలు నష్టం అవుతుంది అంతేలే. నా వల్ల మీరు లాస్ అవద్దండి, మేము వెళ్ళొస్తాం సార్. రేయ్ నీకు యజమాని అంటే చాలా ప్రేమ ఉందిరా, ఎల్లు. ఇగో హైదరాబాద్ తెలంగాణ ఫోన్ చేయి. అలాగేనండి. అసలు కర్ఫ్యూ కదా. అలాగే. వెళ్ళు. ఇంకేం చేస్తాడు, అక్కడి నుంచి చేస్తాడు ఫోను. బావా, సింగన్న గారిని హైదరాబాదు పంపుతున్నాను. కర్ఫ్యూ ఉందని తెలిసి ఎందుకు పంపుతున్నానో తెలుసుగా, మత కలహాల్లో మర్డరైపోవాలని. వెంటరారు ఏంటి బావా, దర్గా దగ్గర లారీ ఆపు కూర్చోండి, చిన్నకారులో మనుషులు వచ్చి సిటీలో తీసుకెళ్తున్నారుగా, ఏరి రారే. ఇదిగో బావా, సంఘీ దగ్గర పాస్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు? కారు వచ్చే వరకు దర్గా దగ్గర ఉండమన్నారు, అవునా? ఉందాం, ఈ లోపటి అందుకో ఎందాం. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజంజుల అధికార ముద్రికలంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంటలో కలసిపోయే. చెప్పు, ఎవరు పంపారు మమ్మల్ని? చెప్పు, చెప్పరా? ఆసుపత్రి తీసుకెళ్తాను, ఇక్కడే ఉంది. నీకేం పర్లేదు, ఇంకా ఉండు. అప్పల ఆసుపత్రి దగ్గరే ఉంది. కిస్తగాని చంపినారా అంటే కిస్తగాని చంపుతా ఉంటారు నువ్వు. నేను సింగన్న చంపడానికి ప్లాన్ వేశాను సార్, ఈలోగా కిష్టయ్య గారు అడ్డొచ్చాడు. సార్, హైదరాబాద్ నుంచి సింగన్న కిష్టయ్య సెవెన్తో బయలుదేరాడంట. మిమ్మల్ని నష్టపరిహారం అడబోతున్నాడంట. మీ చెల్లెలు గారు మీకు ఈ విషయం చెప్పమన్నారు సార్. మనం నేనెవరు? అన్నా అన్నా, మా ఆయన పద్యం పాడుతున్నప్పుడల్లా వన్స్ మోర్ అనేవాడివి. ఆయన మళ్ళీ పాడేవారు కదా, ఇప్పుడు ఒకసారి, ఒకే ఒక్కసారి వన్స్ మోర్ అనన్నా. ఆయన బతుకుతారన్నా అన్నా, ఆయన బతుకుతారన్నా. వాడు మనకి వినిపించడమ్మా, మనకి వినిపించి వినిపించి ఇసుగుపుట్టి అదిగో దేవుడికి వినిపించడం కోసం. ఆగండి సార్, ఆగండి. పూలదండ వేయటానికి వచ్చారా సార్? ముందా కుటుంబం అండ సంగతి తెలుసండి సార్. నేను వచ్చింది విచారించడానికి కానీ విరాళాలు ఇవ్వడానికి కాదు. విరాళాలు ఎవరికి కావాలి? విరాళాలు మాకు కావాల్సింది నష్టపరిహారం. వెళ్ళండి, ముందు మీ బాబురావుని రమ్మనండి. ఏంటి, మా భావన రమ్మంటావా? 250 లారీలు ఓనర్ని ఒక క్లియర్ గా చెప్పుకుంటే రమ్మంటావా? 250 లారీలు తోలే డ్రైవర్ల పేట సార్ ఇది. ఇది రౌడీల అడ్డా కాదు, చెడిపోయిన వాళ్ళ గడ్డ కాదు. వాళ్ళ ఫుడ్ సంగతి తెలుసండి ముందు.
నువ్వు లారీ సరుకు ఓనరు, వాడు లారీ ఓనరు. మీ ఇద్దరు కలిసి వాడికి నష్టపరిహారం చెల్లించండి. సింగన్న, బాబురావు గారు డబ్బు పంపించారు. కిష్టయ్య దహన సంస్కారాలకి 1000 రూపాయలు ఇచ్చారు. చావు ఖర్చు తీసుకొచ్చారా భాస్కర్రావు గారు? బాబురావు గారి గుమస్తా గారు? నీ అబ్బా, ఈ 1000 రూపాయలతో ఏం చేసుకోమంటారు రా? రూపాయి వేసుకున్న శవాన్ని ఊరేగింపుగా మేమే తీసుకెళ్తాం. సేవలు చేసిన ఈ చేతులు, స్టీరింగ్ తిప్పిన ఈ చేతులు తిరగబడితే ప్రపంచ కార్మిక శక్తికి చిహ్నంగా పిడికిలే మీ అంతంతో వస్తాయని ఆ బాబురావుకి చెప్పు. ఆడెవడరా లారీ లేపడానికి పడే. వాళ్ళండ్రా. నన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోరా, నా నెత్తిన ముద్దను దాటుకుంటూ వెళ్ళిపోరా. రేయ్, బిగితే తంతా. రేయ్, ఏంట్రా భయపెడుతున్నావు? అన్ని లారీ లేకపోతే నీకెవడు రా? చచ్చినోడిది నీ కులమని కుల పోరాటం చేస్తున్నావా? నా కులం రెడ్, నా మతం బ్లడ్, నా అభిమతం అందరికీ ఫుడ్. నిన్న మొన్నటి దాకా మనతో తిరిగిన కిష్టయ్య భార్య బిడ్డల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు. ఒక్కసారి భర్తను పోగొట్టుకున్న ఈ చెల్లెలి ముఖం చూడండిరా. చచ్చింది మా యూనియన్ సభ్యుడు కాదు కదా, అందుకే సమ్మతి అంటున్నాం. వాడిది మోటార్ యూనియన్. వాడికి కులం లేదు, వాడికి పార్టీ లేదు, తెలుసా? ఆటో, లారీ, ట్రక్కు, ట్రాక్టర్, బస్సు ఏది తోలినా వాడు డ్రైవరే, మనకు బ్రదరే. మీ గూండాలు బజార్లు పంచుకుంటారు, రాజకీయ నాయకులు పార్టీలు పంచుకుంటారు. కామ్రేడ్, మనము శ్రమను పంచుకుంటాం. మన శ్రమను దోచుకునే వాళ్ళ మీద ఐక్యంగా పోరాడదాం. చూడు బాబురావు, ఆ డ్రైవర్ గారితో నీ గొడవ ఏంటయ్యా? నీ కోట్లున్నాయి, నువ్వు నీ బావ 1,00,000 మారేస్తే వాడు నోరు మూసుకుని ఊరుకుంటాడుగా. పేదోడికి లొంగేమనుకో, మనం అన్నం తింటాం కదా, ఆ అన్నం కడుపులోకి వెళ్ళి అరక్క ముందే పేగులోంచి దాన్ని తీసుకుని తినేస్తారు. ఏం తెలుసు నీకు? సార్, మీతో మాట్లాడాలని లారీ డ్రైవర్స్ వచ్చారు సార్. మేము మాట్లాడతాం కదా, చూసావు కదా, మాట్లాడిన కాలేజీ చెప్పు. అయ్యా మంత్రి గారు, దయచేసి ఒక్కసారి బయటకు వస్తారా? మేం పార్టీ టికెట్ కోసం రాలా, మేం పార్టీ పదవుల కోసం రాలా, మార్కెటింగ్ యార్డ్ కోసం రాలా, చైర్మన్ గిరి కోసం రాలా. చనిపోయిన మా కిష్టయ్య మరణానికి నష్టపరిహారం కోసం వచ్చాం. ఒక్కసారి దయచేసి బయటికి రండి సార్. మంత్రి గారు మీతో మాట్లాడరట, మీరు వెళ్ళిపోండిగా. ఏంటి సార్, మేమీ దేశ పౌరులం కాదా? మేమీ రాష్ట్రంలో పుట్టలేదా? మేం పన్నులు కట్టడం లేదా? ఓటు హక్కు వినియోగించుకోవడం లేదా? ఏం సార్, మేమేం గూండాలమా, దాదాలమా, లేక మీ కట్టడాలు కూల్చడానికి వచ్చామా? అవన్నీ మా తెలుసు. ఇల్లు ఇల్లని ఈగల్ని దోమల్ని ఇసిరినట్టు ఇసిరేస్తే ఇల్లే టైపు కాదండి మాది. అయితే ఏం చేస్తాం? మంత్రి గారు గనక ఇక్కడికి రాకపోతే మేము లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్తే లాఠీలతో వీపులు బద్దలు కొట్టిస్తాను. లాఠీలకు భయపడితే భారతీయులకు స్వాతంత్రం వచ్చుండేది కాదు సార్. ప్రాణం పోతుందని పొట్టి శ్రీరాములు గారు భయపడితే మనకు తెలుగు రాష్ట్రం పుట్టుండేది కాదు సార్. కిష్టయ్య మరణానికి నష్టపరిహారం ఇవ్వకపోతే ఆ మంత్రి ఉండడు, రొయ్యల సుబ్బారావు ఉండడు, ఆ బెజవాడ బాబురావు అంతకంటే ఉండడు. టోను తగ్గించు, గీర తగ్గించు. ఏంటయ్యా గన్నులు పక్కన పెట్టుకుని కన్నులకు భయపడుతున్నావా నువ్వా? నేను మంత్రి గారు అంటే బయలుదేరాలి. 2 నిమిషాల్లో క్లిక్ ఇచ్చా. బాబురావు, నీ లంచాలు తిని ఈ పోలీసులు, నీ చందాలు తిని ఈ రాజకీయ నాయకులు భయపడొచ్చేమో కానీ మేం భయపడాం. లాఠీ లేచిందో ఈ కార్మిక శక్తి పవర్ ఏంటో చూపిస్తాం. అది చూస్తా. బొమ్మర్దే మంత్రిని బయట రమ్మను. రమ్మను, అది చూద్దాం. ఏం చేస్తాడు?
ఘోరంగా చంపేశారా? ఇదెక్కడ న్యాయం అడగడానికి వస్తే మా అన్నను పొట్టు మదిలినట్టు మాస్తారా? ఆపరా, పాపరా, మమ్మల్ని కూడా చంపేయరా. ఏం తెలియదు కృష్ణాది కట్ట. ఆడు మంత్రి మీద దాడి చేస్తా అయితే చూస్తా ఊరుకుంటా వెంటనే. నేను బాబురా. అబ్బా నమస్కారం. వెళ్ళవయ్యా, నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. ఇంతకే సింగన గడి చేస్తాడా చావడా? లేదండి, ఎడం భుజానికి కొంచెం పక్కగా తగిలింది, ప్రాణాపాయం లేదు. నీ అబ్బ నన్ను కంగారు పెట్టమాకోయ్యా. ఆడికి నాకు డిఫరెన్స్ వచ్చినప్పుడు బెసవాడంతా తెలిసిపోయింది. ఇక నేను చంపలేను. ఇదిగో బాబురావు, బాబు అబ్బా ఆసుపత్రిలో తెస్తే కేసు పోలీసుల మీద కొట్టాయా? చూడు, ఆ సింగనగాడు చావకూడదు, ఆడు బతికి తీరాలి. నీ ప్రాణాలు అడ్డం వేసైనా సరే అని బతికించాలి, సరేనా? మద్దర్లంటే భయపడతా. నువ్వే మంత్రివయ్యా. నన్ను మంత్రిగా చుట్టూ నీకు ఇష్టం లేదా ఏమిటి? ఆడు పోరాటం చెయ్యకుండా ఆపాలంటే ఇదొకటే మార్గం కాదు, ఇంకా చాలా మార్గాలున్నాయి. నేను ఒక ఉపాయం చెప్తాను. అయ్యో, అలా వెళ్ళకూడదండి, ప్రమాదం. ప్రమాదాలని ప్రేమించటం నాకు అలవాటమ్మా. ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? చెల్లేదిరా? అరుణేది? అమ్మా అరుణ, అరుణ, అరుణ! అమ్మా మామయ్య, నా చెల్లెమ్మేది? ఏమైంది మామయ్య? లేచిపోయింది. ఏమన్నావు? లేచిపోయిందిరా. కట్నం ఇచ్చి నా కొడుకుని కొనుక్కోలేదని చెప్పావు కదా, అందుకని తాళి కట్టక ముందే వాడితో కాలు జారిందిరా. వాడికి సుఖాన్ని రుచి చూపించి లేపకపోయింది దొంగ ముఖం. శభాష, 25 ఏళ్లుగా నేను చేయలేని పని నువ్వు చేశావు. నువ్వు షుగర్ పేషెంట్వి, నీకు తీపి పడదు. తీపి మాటలు మాట్లాడలేవు, తీపి పనులు చేయలేవు. అందుకే వాళ్ళిద్దరూ ప్రేమించుకుని వెళ్లిపోయారన్న తీపి వార్తని లేచిపోయారన్న చేదు మాటగా మార్చేశావు. సింగన్న, నా చెల్లెలికి ఇచ్చిన మాట నేను తప్పాను గాని నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని నా కొడుకు నా మాట నిలబెట్టాడు. వాడికి నేను తండ్రిని కాదయ్యా, వాడే నాకు తండ్రి. మామయ్య, 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 మన అరుణ సుఖంగానే ఉంటుంది బావయ్య. ఇక ఈ చెల్లెల గురించి పోరాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సరే, నా కూతురికి పాఠాలు చెప్పాయని నిన్న ఇంట్లో పెడితే ఏం చేసావయ్యా దాన్ని? నేనేం చేయలేదు సార్. ఏం చేయలేదా? ఏమ్మా ఏం చేయలా? నా మనసు కాజేశాడు, నన్ను ప్రేమలో పడేశాడు. అది నిన్ను ప్రేమిస్తానంట, నువ్వు లేకపోతే బతకలేదంట. అందుకని మీ ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నానయ్యా. అన్నయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు, 4 డబ్బులు నేను సంపాదిస్తే సాయంగా ఉంటుందన్నావని ఆ లారీ బాబురావు కూతురికి శోషణ చెప్పరంటే దాని వల్ల పడిపోతావా? రే, ఆ పిల్లలాడిదో తెలుసురా నీకు? ఆ అమ్మాయికి ఏంటి? అందం ఉంది, చదువు ఉంది, ఆస్తి ఉంది.
వాడితో పాటు 10 తల తండ్రి కూడా ఉన్నాడు. వాడెంతమందిని బెంజిలాడి బ్యాక్టీరియా కింద చంపాడో నాకు తెలుసురా. వాడు చష్టమే పెళ్లికి ఒప్పుకోడు. బాబురావు గారి పెళ్లికి ఒప్పుకున్నారు మావయ్య. అన్నయ్యతో మాట్లాడమని ఆయన పంపించారు. ఒరే పిచ్చి తమ్ముడు, ఇదంతా నాటకం రా. వాడి 250 లారీల్ని ఒక్క అంగుళం కదలకుండా ఇన్ని రోజులు నేను ఆపినందుకు వాడి కూతుర్ని నీకిచ్చి ఎలా పెళ్లి చేస్తాడనుకున్నావురా? ఎలా నమ్మావురా? అసలు వాడిని ఎలా నమ్మావురా? ఒరే, అంతలావు మహాభారతంలోనే 2 అమ్మల కన్నా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టగలిగారే గాని ఒక అమ్మ కన్నా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టలేకపోయారా? కానీ ఇది కలియుగ మహాభారతం రా. ఈ కలియుగ మహాభారతంలో ఒక అమ్మకు పుట్టిన బిడ్డని అమ్మ కడుపు కోసి తల్లికి బిడ్డకు గొడవ పెట్టగలిగే దౌర్భాగ్యపు నాయకులుంటుంటే అలాంటి దౌర్భాగ్యపు నాయకుల్ని ఎలా నమ్మావురా? ఒరే తమ్ముడు, నా మాట వినరా. ఈ పెళ్లికి ఒప్పుకోకురా. తమ్ముడు, నా మాట విను. 24 గంటల్లో నీ తమ్ముడు 250 లారీలకు ఓనర్ అవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నావు కదా అన్నయ్య.